బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆడవాళ్ళకే నా సపోర్ట్ అంటూ అన్వేష్ ఒక లేటెస్ట్ వీడియోను పెట్టాడు. ఆడవాళ్ళకే నా సపోర్ట్. ఆ టీవీలో జరిగిన ఒక డిబేట్లో సంధ్యారెడ్డి చేసిన కామెంట్స్పై అన్వేష్ వీడియోను రిలీజ్ చేశాడు. ఆ టీవీ డిబేట్కి సంబంధించిన వీడియోను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తూ ఇటు అనసూయ చిన్మయ్కి నేను సపోర్ట్ చేస్తున్నాను. సంధ్యారెడ్డి కామెంట్లను తప్పుపట్టాడు అన్వేష్. సంధ్యారెడ్డి అబ్బాయిలకు సపోర్ట్ చేయడం కరెక్టే కాదు, అసలు సంధ్యారెడ్డి మాటలు అబ్బాయిలను రెచ్చగొట్టేలా ఉన్నాయి. దానివల్ల ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది. మీరు ఇలా అబ్బాయిలను రెచ్చగొడుతూ పోతే రోడ్లపైన అఘాయిత్యాలు జరుగుతాయి అంటూ ఆయన ఒక వీడియోని అయితే రిలీజ్ చేశాడు. సో మొత్తం మీద ఈ ఆర్టీవీకి సంబంధించిన డిబేట్లో సంధ్యారెడ్డి మాట్లాడిన కామెంట్స్ మీద ఇటు అనసూయ రెస్పాండ్ అయింది, దాని తర్వాత చిన్మయ్ రెస్పాండ్ అయింది, ఇప్పుడు అన్వేష్ కూడా రెస్పాండ్ అవుతున్నాడు. అన్వేష్ కూడా రెస్పాండ్ అవుతూ సంధ్యారెడ్డి కామెంట్స్ని వ్యతిరేకిస్తున్నాడు, కరెక్ట్ కాదని చెప్తున్నాడు. మనం చూడొచ్చు ఆ వీడియోలో మెన్షన్ చేస్తూ తప్పు మాట్లాడారు, మీరు ఇలా చేసుకుంటూ పోతే అబ్బాయిలు ఇంకా రెచ్చిపోతారు అంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. దీని మీద ఆర్టీవీ సంధ్యారెడ్డిని సంప్రదించింది. సంధ్యారెడ్డిని తన వర్జన్ దీనికి సంబంధించి తను ఏమంటారు అని మాట్లాడితే, తను ఇది ఒక నేషనల్ ఇష్యూ కాదు, ఒక నేషనల్ ఇంట్రెస్ట్ కాదు కదా, దీని గురించి ఇంత డిస్కషన్, ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు, నేను దీని మీద ఖచ్చితంగా మాట్లాడతాను, దీనికి సంబంధించి నేను ఒక వీడియోని కూడా రిలీజ్ చేస్తాను అంటూ ఆయన చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద డిబేట్ మళ్ళీ మొదటికి వచ్చింది. ఇటు సంధ్యారెడ్డి చేసిన కామెంట్స్ని, దాని తర్వాత ఇటు అనసూయ, చిన్మయ్, అన్వేష్ వీళ్ళు చేసిన కామెంట్స్లో మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారు? అసలు సంధ్యారెడ్డి చేసిన కామెంట్స్, ఆ కాంటెక్స్ట్ మీకు అర్థమైందా? ఒక్కసారి అసలు ఆయన ఏం మాట్లాడిందో ఒకసారి విందామా? నువ్వు వాని అన్నా నువ్వు అనుకున్నప్పుడు వానికి రైట్ ఉంది. వాడు దానికి దమ్ము ధైర్యం ఉంటే ఆఫ్ బట్టలు వేసుకొని సెక్యూరిటీ లేకుండా రమ్మన్నాడు. వినండి ఒక్క నిమిషం. వచ్చినప్పుడు నేను కూడా దానికి రైట్ అంటండి, నేను వద్దా. ఇంకొకటి ఏం మాట్లాడుతుంది, నేను మా హస్బెండ్కి మాత్రమే వైఫ్ని అండి, నేను ఇలా వేసుకుంటా అండి, వాడికి ఏం ఫీలింగ్ రావద్దంటది. నువ్వేమనుకుంటున్నావు, వీళ్ళంతా నాకు బ్రదర్స్ అండి అంటే, వాడు కూడా ఇగో ఈ 40 చిత్తకార్తి కుక్కలు ఉన్నాయి కదా, ఈ చిత్తకార్తి కుక్కలు దాని అందం చూడాలని అనుకుంటున్నాడు, మరదలు అనుకుంటాడు. చెల్లని ఎందుకు అనుకుంటాడు? ఇప్పుడు నువ్వు వాని అన్నా నువ్వు అనుకున్నప్పుడు వానికి రైట్ ఉంది. వాడు మర్దలు అనుకుంటాడు, అది వాడికి రైట్ ఉంటుంది. మర్దలు అనుకుంటాడు, ప్రియురాలు అనుకుంటాడు, గర్ల్ ఫ్రెండ్ అనుకుంటాడు, ఇంకేదో ఊహించుకుంటాడు. అడిగే రైట్ ఎక్కడిది? మళ్ళీ వాడు ఇలా అన్నాడని మళ్ళీ ఎక్కడికి వస్తారు? మీరు కోర్టుల దగ్గరకు వస్తారు, పోలీస్ స్టేషన్ దగ్గరకు వస్తారు. వాడు ఏం రేప్ చేస్తే రేప్ చేయించుకోవాలి, మూసుకోవాలి, ఇంట్లో కూర్చోవాలి. మళ్ళీ పోలీస్ స్టేషన్లకు వచ్చిండ్రే అనుకోండి, బట్టలిపి కాదు, ఆ సగం బట్టలు కూడా ఇప్పి గుడ్డలిపి, బట్టలు ఒకటే ప్రొటెక్షన్ కాదు, దానికి దమ్ము ధైర్యం ఉంటే ఆఫ్ బట్టలు. రైట్. మొత్తానికి తను మాట్లాడిన కాంటెక్స్ట్ వేరు. మీరు ఒకరిని బ్రదర్గా మీరు గుర్తిస్తారు, మీరు ఆలోచిస్తారు, మీరు వాళ్ళని అలా పలకరిస్తారు, కానీ వాళ్ళ ఆలోచనలు వేరే రకంగా ఉండొచ్చు కదా అన్న ఉద్దేశంతోనైతే ఇటు సంధ్యారెడ్డి మాట్లాడింది చాలా క్లియర్గా. మీరు అన్నదమ్ములు అని అంటున్నారు అందరూ, కానీ వాడి మైండ్లో ఏముందో, వాడి బుర్రలో ఏముందో అలాంటివి ఆలోచించుకోవాలి కదా అన్న ఉద్దేశంతో ఇక్కడ సంధ్యారెడ్డి మాట్లాడినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. కానీ ఇది అబ్బాయిలను రెచ్చగొట్టేలాగా ఉంది అంటూ ఇటు అనసూయ మాట్లాడింది, దాని తర్వాత చిన్మయ్ మాట్లాడింది, ఇప్పుడు అన్వేష్ కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. సో మొత్తం మీద ఇటు ఆయన మాట్లాడిన కాంటెక్స్ట్ తప్పనుకుంటున్నారా, లేకపోతే వీళ్ళు సపోర్ట్ చేస్తున్నాము మేము అని చెప్పేసి ఇటు అన్వేష్ అయితే సపోర్ట్ చేస్తున్నాను నేను చిన్మయ్కి, అనసూయకి అంటూ ఆ వీడియో అయితే రిలీజ్ చేశాడు. సో మొత్తం మీద దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు, రవిచంద్రతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవిచంద్ర, చెప్పండి, అసలు ఇటు సంధ్యారెడ్డి చేసిన కామెంట్స్ని అన్వేష్ తప్పుపడుతున్నాడు, ఇటు అనసూయ, చిన్మయ్ వీళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తున్నాడు అనుకోవాలా? కళ్యాణ్, శివాజీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆ వివాదం అయితే ఇప్పటికి కూడా ఆరని మంటలాగా అలాగా కొనసాగుతూనే ఉంది. అయితే శివాజీ చేసిన వ్యాఖ్యలకి ఆయన సారీ చెప్పడం జరిగింది, బహిరంగ క్షమాపణ చెప్పాడు, ఉమెన్స్ కమిషన్కి వెళ్ళి అక్కడ కూడా వాళ్ళకి సారీ చెప్పొచ్చాడు. తను దాదాపుగా దీని నుంచి డీవియేట్ అయిపోయాడు. ఈ వివాదంలో నుంచి పక్కకి వెళ్ళిపోయినప్పటికి కూడా ఈ వివాదంలో జోక్యం చేసుకున్న అనసూయ కావచ్చు, చిన్మయ్ కావచ్చు, అలాగే ఇతర మహిళా సంఘాల నేతలు కావచ్చు, మహిళా ప్రతినిధులు కావచ్చు, ఇది ఆరని మంటలాగా అలాగా కొనసాగుతూనే ఉంది. సో సంధ్యారెడ్డి చేసిన వ్యాఖ్యల్ని అనసూయ తప్పుపట్టారు, అలాగే చిన్మయ్ కూడా తప్పుపట్టారు. చివరికి ఇప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు భారతదేశం గురించి
భారతదేశ సమగ్రత గురించే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఈ అన్వేష్ కూడా మరలా ఇప్పుడు సంధ్యారెడ్డి చేసిన వ్యాఖ్యల్ని తప్పుపడుతూ మీరు మగవాళ్ళని రెచ్చగొడుతున్నారు, నా సపోర్టు అనసూయ అలాగే చిన్మయికే అంటూ వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు మరో వివాదానికి తెరలేపిందని చెప్పుకోవాలి. ఖచ్చితంగా సంధ్యారెడ్డి చేసిన వ్యాఖ్యల్ని రకరకాలుగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు. అలాగే చిన్మయి కావచ్చు, అనసూయ కావచ్చు, వాళ్ళు పెడుతున్న పోస్టులు కావచ్చు, వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, అది కూడా అటు ప్రో ఉంటున్నాయి, ఇటు నెగటివ్ ఉంటున్నాయి. సో ఈ వివాదం అయితే ఇంకా అలాగా కొనసాగుతూనే ఉంది. ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకుంటున్నారు, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇది ఒక ఆరని రావణ కాష్టం లాగా తయారైపోయింది కళ్యాణ్. అయితే రవిచంద్ర, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇది మీరు అన్నట్టు శివాజీ చేసిన ఒక కొన్ని కామెంట్స్ దగ్గర నుంచి మొదలయ్యింది, కానీ ప్రస్తుతం ఇది చాలా పర్సనల్గా వెళ్తుంది. ఇప్పుడు ఒకరినొకరు నువ్వు బిక్నీ వేసుకుంటున్నావు, నీ పక్కన నీ భర్త ఉన్నా కూడా, లేకపోతే ఇతర వ్యక్తులు ఉన్నా కూడా అంటూ ఒకరినొకరు పరస్పరం, ఇట్స్ మోర్ ఆఫ్ పర్సనల్ అటాక్. యాక్చువల్ ఇష్యూ ఏంటి? మహిళలని గౌరవించడానికి గురించి వచ్చిన ఇష్యూ, మహిళలు వేసుకునే బట్టల గురించి కావచ్చు, మహిళలని వాళ్ళని అడ్రస్ చేసే పదాల గురించి కావచ్చు, వీటి గురించి స్టార్ట్ అయిన ఇష్యూ. ఒక రకంగా ఇదంతా పర్సనల్గా వెళ్తున్నారు అనుకోవచ్చా? ఇటు సంధ్యారాణి కావచ్చు, సంధ్యారెడ్డి కావచ్చు, లేకపోతే అనసూయ కావచ్చు, చిన్మయి కావచ్చు, అలాగే అన్వేష్ కావచ్చు, వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న విషయాలను బయటికి తీసి వాటి మీద చర్చిస్తున్నారా? ఖచ్చితంగా ఇది ఒక మహిళల భద్రత గురించి లేదా మహిళల డ్రెస్ సెన్స్ గురించి మొదలైన ఈ వివాదం ఇది వ్యక్తిగతంగా అయిపోయింది. దాదాపుగా పర్సనల్ గా తీసుకున్నారు. ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో, ఎవరైతే వ్యాఖ్యల పట్ల రియాక్ట్ అయ్యారో వాళ్ళ వ్యక్తిగత ఇష్యూకి అయిపోయింది. వాళ్ళ వ్యక్తిగతాన్ని బయటకు తీయటం, వాళ్ళని వ్యక్తిగతంగా విమర్శించే స్థాయికి దిగజారిపోయిందని చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఇది ఒక మంచి బ్రాడ్ మైండ్ తో మాట్లాడాల్సిన మాటలు కాస్త ఇప్పుడు పర్సనల్ అయిపోయాయి. వాళ్ళ వ్యక్తిగత దుస్తుల గురించి, వాళ్ళ వ్యక్తిగత కుటుంబ విషయాల గురించి కూడా చర్చించుకునే స్థాయికి దిగజారిపోయారు. ఇది ఖచ్చితంగా మంచి పరిణామం అయితే కాదు. దీనిపై మరొకసారి ఈ స్పందించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో బోత్ సైడ్స్ వాళ్ళందరూ కూడా ఒకసారి పునరాలోచించుకోవాలి. ఖచ్చితంగా దీనికి ఒక ఫుల్ స్టాప్ పెడితే మంచిదని కూడా చాలా మంది భావిస్తున్నారు. సో ఎందుకంటే ఇది రోజు రోజుకి కూడా దిగజారిపోయి చాలా వ్యక్తిగతంగా కుటుంబ సభ్యుల్ని, అలాగే పిల్లల్ని, భర్తల్ని, భార్యల్ని వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళని కూడా మానసికంగా హింసించే స్థితికి దిగజారిపోయింది ఈ డిబేట్ అనేది. ఖచ్చితంగా దీనిపై ఒక నిర్ణయం తీసుకొని దీనికి ఒక ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుంది అనేది చాలా మంది అభిప్రాయపడుతున్నారు కళ్యాణ్. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు సంధ్యారెడ్డి చేసిన కామెంట్స్ మీద ఇటు అన్వేష్ రెస్పాండ్ అవుతూ, నేనైతే మీరు చేసిన కామెంట్స్ని నేను సపోర్ట్ చేయట్లేదు, మీరు చేసిన కామెంట్స్ వల్ల అబ్బాయిలు రెచ్చిపోయే అవకాశం ఉంటుంది, వాళ్ళని రెచ్చగొట్టేలాగా ఉన్నాయి మీరు చేసిన కామెంట్స్ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. అలాగే రోడ్లపైన అఘాయిత్యాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ ఇటు అన్వేష్ అయితే సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నాడు. ఎట్ ద సేమ్ టైం ఇటు నా సపోర్ట్ అయితే ఇటు అనసూయతో దాంతోపాటు చిన్మయి చేసిన స్టేట్మెంట్స్ వీటిని నేను సపోర్ట్ చేస్తున్నానంటూ కూడా ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. సో మొత్తం మీద వివాదం అయితే ఒక దగ్గర స్టార్ట్ అయింది. ఇటు శివాజీ చేసిన కామెంట్స్ దగ్గర స్టార్ట్ అయిన తర్వాత మెల్లిగా అది పర్సనల్ వెండేటా, పర్సనల్ వెంజెన్స్, పర్సనల్ అటాకింగ్ చేసుకునే స్థాయికి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి మరి ఇటు సంధ్యారెడ్డిని కూడా మేము సంప్రదించాము. సంధ్యారెడ్డిని కూడా దీనిపై స్పందించమని అడిగితే నేను ఒక వీడియోని కూడా రిలీజ్ చేయబోతున్నాను, ఖచ్చితంగా మాట్లాడతాను, కానీ దీనికంతా నేషనల్ ఇంపార్టెన్స్, నేషనల్ ఎమర్జెన్సీ లెవెల్లో ఉన్న ఇంపార్టెన్స్ ఏం లేదు, ఈ వివాదాన్ని ఇంకా సాగతీయకూడదు అంటూ ఆమె కూడా స్పందించారు. సో ఆమె కూడా ఒక వీడియోని కూడా రిలీజ్ చేయబోతున్నాడు. సో మొత్తం మీద మహిళల్ని గౌరవించడం అంటే మహిళలు వేసుకునే బట్టలను చూసి గౌరవించాలా, లేకపోతే వాళ్ళ అభిప్రాయాలకు గౌరవించాలా, వాళ్ళ పర్సనల్ ఫీలింగ్స్ కానీ పర్సనల్ డెసిషన్స్ని గౌరవించాలా? దీని మీద మీ అభిప్రాయాలు ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఇటు అన్వేష్ చేసిన కామెంట్స్ కానీ, ఇటు సంధ్యారెడ్డి చేసిన కామెంట్స్ కానీ, సంధ్యారెడ్డి ఏ కామెంట్స్ని ఏ కాంటెక్స్లో చేసిందని మీకు ఎలా అర్థమైంది? దానికి సంబంధించి మీ వివరాలు, దానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి అలాగే సంధ్యారెడ్డి మాట్లాడిన మాటలు ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ఆమె మాట్లాడిన మాటలు ఏంటి, ఆ కాంటెక్స్ట్ ఏంటి, అది తప్పుగా వెళ్ళిందా, ఏమైనా ఇటు మహిళలని కించపరిచేలాగా ఉందా, అబ్బాయిలని రెచ్చగొట్టేలాగా ఉందా, ఎలా ఉంది, మీ అభిప్రాయాలు ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. మరదలు అనుకుంటాడు, చెల్లని ఎందుకు అనుకుంటాడు?
ఇప్పుడు నువ్వు వాని అన్న నువ్వు అనుకున్నప్పుడు వానికి రైట్ ఉంది. వాడు మర్దలు అనుకుంటాడు, అది వాడికి రైట్ ఉంటుంది. మర్దలు అనుకుంటాడు, ప్రియురాలు అనుకుంటాడు, గర్ల్ ఫ్రెండ్ అనుకుంటాడు, ఇంకేదో ఊహించుకుంటాడు. వాడు అడిగే రైట్ ఎక్కడిది? మళ్ళీ వాడు ఇలా అన్నాడని మళ్ళీ ఎక్కడికి వస్తారు? మీరు కోర్టుల దగ్గరకు వస్తారు, పోలీస్ స్టేషన్ దగ్గరకు వస్తారు.